భయ్యా మీకోసమే చెప్తున్నా వినండి. ఎవరైనా గోవా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళండి. నేను కూడా మొన్న గోవాకి వెళ్ళొచ్చి వచ్చిన ఆగస్ట్ ఐ థింక్ సో. అక్కడ ఒకరు ఎవరో తెలియదు నార్త్ నుంచి వచ్చారు. అక్కడ సంథింగ్ టీటోస్ లైన్ లో పబ్కి వెళ్ళిర్రు, అయిపోయింది. అక్కడ ఫుల్ రష్ ఉంటది, రాత్రి 11-12 అవుతుంది. సో మేము కూడా అక్కడ నా ఫ్రెండ్స్ తో నేను కూడా నడుస్తున్నాను. నా ఫ్రెండ్స్ ముందున్నారు, కొందరు బీచ్ లో ఉన్నారు, కొందరు నడుస్తా ఉన్నారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నా. సో అలాంటి టైంలోనే నాకు ఒక చూడరాంది అయితే నేను చూసిన. మీకే చెప్తున్నా వినండి, ఎవరైనా గోవాకు వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ లోకల్ పీపుల్ అయితే చాలా డేంజర్ గా ఉంటారు. ఎలా అంటే మొన్న మన ఆంధ్రాకి చెందిన, నేను ఇక్కడ ఫోటో ఇస్తాను చూడండి, తనని కర్రలతో కొట్టి చంపేసిర్రు అక్కడ. సో ఎవరు గాని అక్కడికి వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకునేది ఏంటంటే, ఎవరు జోలికి పోకండి. మీ పని ఏందో మీరు చేసుకొని, మీ ఎంజాయ్మెంట్ ఏందో చేసుకొని మీరు రండి. అంతే తప్ప ఎవరు జోలికి వెళ్ళకండి. ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ సైలెంట్ గా ఉండి వచ్చేయండి. అంతే తప్ప ఒకవేళ సారీ చెప్పాల్సి వచ్చినా గానీ సారీ చెప్పేసి రండి. అంతే తప్ప వాళ్ళతో గొడవలో పోకండి. అక్కడ ఎట్లా అంటే, నేను వీడియో చూపిస్తా, నా దగ్గర వీడియో కూడా ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరిని ఎలా కొట్టారంటే, వాళ్ళు పబ్కి వెళ్ళి అమ్మాయి వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు స్కూటీ పార్కింగ్ లో నుంచి తీసుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత తను ఏమైందో ఏమో తెలీదు, ఇట్లా కార్ అనేది ఇట్లా వస్తుంది, బైక్ ఇట్లా ఉన్నాడు, ఇట్లా వెళ్ళిపోయి సడన్ గా సంథింగ్ ఏదో డిస్కషన్ అయింది. తను కారులో నుంచి ఇద్దరు దిగి ఇక్కడ బండి మీద ఉన్న అతన్ని అయితే ఘోరంగా కొట్టేసిరు. ఆ వీడియో ఇక్కడ వేస్తా, మీరు చూడండి. గోవా వెళ్లే వాళ్ళకి మాత్రం జాగ్రత్త అని నేనైతే చెప్పగలుగుతా. సో బీ కేర్ఫుల్. లైఫ్ అనేది చాలా చిన్నది. మనం మన బతుకు, మన జీవితం మనం బతుకుదాం. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్ అందరికి, మీ ఫ్యామిలీస్ కి, మీకు సంబంధించిన వాళ్ళందరికీ, మీరు కావాలనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి.